హలో అండి అందరికీ. వెరీ టేస్టీ వెజ్ మంచూరియా రెసిపీ అండి. హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకోండి. 200 గ్రామ్స్ క్యారెట్ తీసుకోవాలి. క్యాబేజ్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యారెట్ తురిమి పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని క్యాబేజ్లో ఉన్న వాటర్ తీసేసి వేసుకోవాలి. అలాగే క్యారెట్లో ఉన్న వాటర్ కూడా తీసేసి వేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు మైదా పిండి, పావు కప్పు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అవసరమైతేనే వేసుకోండి, లేకపోతే ఇందులో ఉండే వాటరే సరిపోతాయండి మీకు. ఇలా పిండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా మంచూరియన్ బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచూరియన్ బాల్స్ ఇందులో వేసుకోవాలి. మనం బాల్స్ వేసుకున్న వెంటనే టర్న్ చేసుకోవద్దండి. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఇలాగే మనం మిగిలిన బాల్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ రెడీ అయిపోయాయి. మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన బాల్స్ కూడా వేసుకోవాలండి. ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన తొందరగా మాడిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి, పైన క్రిస్పీగా ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఇలా మనం అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక బాల్ నొక్కి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచూరియన్ బాల్స్ కూడా వేసుకోండి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేసేయండి. అంతే అండి, వెజ్ మంచూరియా రెడీ. టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.